రంగతుంగము రంగతుంగము రమ్యశారదము రంగతుంగము రమ్యశారదము ధారాచంద్రమౌళీశ్వరంబు అంగాంగీకృత సప్తపో మహిమము ఉద్యద్వేద నాద ప్రభంబున్ గుర్వాద్య పరంపరామహితమున్ పూర్ణార్థ పుణ్యార్థమున్ శృంగేరీ గురు సన్నిధానము సమర్పింతుం నమః పుష్పముల్. శృంగేరీ గురు సన్నిధానమునకు శృంగేరీ గురు సన్నిధానము సమర్పింతుం నమః పుష్పముల్. కేవలం ప్రరోచనగానే నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే చాలా మహాసభ, అందరూ 6 నిమిషాలు మాట్లాడితేనే అంత సమయం అవుతుంది. కాబట్టి నేను ఎవరెవరు మాట్లాడతారో చెప్పడానికి దీన్ని ప్రారంభ భూమికగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఆదిశంకర జయంత్యుత్సవ వేదనాదిత వేదిపై ఆదిశంకర జయంత్యుత్సవ వేదనాదిత వేదిలో భారతీ శ్రీతీర్థ చరణుల రమ్య కరుణాధారలో శ్రీ విధుశేఖర కృపాసీకర ధార చిందిన దారిలో శ్రీ విధుశేఖర కృపాసీకర ధార చిందిన దారిలో కవిగణములు తమ గళములు రసార్ద్రమై వినిపింపగానే కోరెదన్. ఒక్కొక్క మహనీయుడు ఆయా రంగములో ఎవరి మార్గములో వాళ్ళు నిష్ణాతులైనటువంటి మహనీయులు కొలువైనటువంటి వేదిక. ఇదంతా శారదా కటాక్షముగా ఏర్పడినటువంటి సభ. ముఖ్యముగా బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు మా అందరికీ కూడా ఆంతరంగికమైన అత్యంత ఆప్తమిత్రము. ఆయన యొక్క ప్రచోదనముతో బంగారయ్య శర్మ గారి పరికల్పనములో ఈ మహాసభ జరుగుతూ ఉన్నది. సరే, కార్యకర్తృ నిర్దేశప్రాయముగా మేడసాని మోహన్ గారు మొట్టమొదటిగా వారి యొక్క నేనేం కోరుతున్నానంటే ఆదిశంకరుల వారికి ఒక కవితా పుష్పమాల, యతీశ్వరులు కాబట్టి పుష్పమాల వేయడానికి లేదు, ఒక కవితా అక్షస్ఫటికాక్షమాల వారి గళములో వేసేటట్లుగా ప్రతి కవి అలా చెప్పవలసిందిగా కోరుతున్నాను. మోహన్ గారు. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు పరివ్రాజక పరమాచార్య శ్రీ 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 భారతీయ తీర్థ స్వామి వారి దివ్య చరణారవిందాలకు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి దివ్య చరణారవిందాలకు నా ప్రణామాంజలులు సమర్పిస్తూ ఉన్నాను. ఆదిశంకర భగవత్పాదుల జయంతి మహోత్సవాలలో జగజ్జగీయమానంగా జరుగుతున్నటువంటి ఈ మహాసభలో ఆసీనుడైనటువంటి గురుస్థానీయులు పెద్దలు శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారు, మిత్రులు ఆత్మీయులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, ఎందరో మహానుభావులంతా ఆసీనులై ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క ప్రణామాంజలులు సమర్పిస్తూ ఉన్నాను. ఈ శంకర భగవత్పాద వారి జయంతి మహోత్సవాలలో నన్ను కూడా ఈ వేదికపై పాల్గొనే అవకాశం కల్పించినటువంటి పెద్దలు
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, శ్రీనివాస బంగారయ్య గారు, పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రణామాంజలుడు సమర్పిస్తూ ఉన్నాను. కతిపయాక్షర పరిగ్రహ జనిత నైసర్గిక చాపల్యంతో తప్ప నేను మహాపాండిత్యంతో ఏమీ ఈ పద్యాలు రాయలేదు. శంకర భగవత్పాదుల వారి గురించి ఏదో చెప్పాలనే ఒక తపన ఉన్నటువంటి జిజ్ఞాసువుగా నేను సభకు నా కవితాధార మనవి చేస్తున్నాను. అందులోనూ సభలో ఆసీనులైన మహానుభావులందరూ కూడా సహస్రావధానులు, దిగ్ధంతులు, దిగ్గజాలు, మహానుభావులు. వారి ముందు నేను నా మాటలు వినిపించడం అదృష్ట విశేషంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. కైలాసంబున దివ్య కాంతిమయ నక్షత్రం బొకండు ఉజ్వల ప్రారంభాకృతి భూమి డిగ్గినది. కైలాసంబున దివ్య కాంతిమయ నక్షత్రం బొకండు ఉజ్వల ప్రారంభాకృతి భూమి డిగ్గినది. ఎలా దిగిందంటే విద్యుదీప్త భాష్యాళీ పూర్వకము. ఉద్దీప్త భాష్యాళీ పూర్వకము ఆదిశంకరముగా ఆహ్లాదినీ శక్తిగా వ్యాళాలంకృత యోగ భోగముగా జ్ఞానాద్వైత సంసిద్ధిగా. ఆ మహానుభావుడు భారతీయ వేదాంత విజ్ఞాన విరాణ్మూర్తిగా విజృంభించి యావత్ ప్రపంచానికి కూడా ఈ విజ్ఞాన భిక్ష అందించినటువంటి ఆచార్య వతంసుడు అని జగత్తంతా కూడా కీర్తిస్తూ ఉంది. శంకర భగవత్పాదుల వారు స్థాపించిన అద్వైతమే జగజ్జగీయమానంగా దేశ విదేశాల్లో కూడా వేదాంత శిఖరాయమానమైనటువంటి వైభవంగా అందరూ వేణోళ్ళ కీర్తిస్తూ ఉన్నారు. జగదాహ్లాదకరంబుగా పలికే ప్రస్థానత్రయాత్యద్భుతంబగు వ్యాఖ్యానములెల్ల భాష్యములుగా ఆనంద సౌందర్య గంధి గళత్గంధి చయంబుగా మధుర వాగ్దిగ్ధ ప్రసిద్ధంబుగా భగవత్పాదుల శంకరాహ్వయ యతిస్వామిని సమర్చించదన్. ఆ ఆచార్య పురుషుల్ని జీవితాంతం కూడా అర్చించి జ్ఞానభరితమైన ఉత్తేజం పొందే ప్రయత్నం చేయడమే మనందరి కర్తవ్యంగా నేను మనవి చేస్తున్నాను. శంకర భగవత్పాదుల వారు భారతీయ విజ్ఞానంలో ఎటువంటి భేదభావము లేదు. మనలో చాలామందికి శైవము, వైష్ణవం అని, శివుడా కేశవుడా అని వాద ప్రతివాదాలు చేస్తున్నారు. మహాకవులే చెప్పారు, పరివాదాస్పద వాదమోద మదిరా పానంబు చే మత్తులై హరిమేలంచు హరుండు మేలనుచు ఆహా కొందరి పొందిరుంగరు కైలాస నగంబునందు మునుడు ఏకత్వంబు భావించుటన్ పురవైరిన్ మురవైరి వాపుట మహామోహంబు ద్రోహం బగున్ అని మహాకవులే ఘంటాపదంగా చెప్పారు. అటువంటి భేదభావన లేనటువంటి అత్యుత్తమ స్థాయికి చెందినటువంటి విజ్ఞానాన్ని మనకు చెప్పినటువంటి మహానుభావులు శంకర భగవత్పాదుల వారు. కృష్ణస్వామి మహత్వమును తెలిపే ప్రత్యేకంబ, కృష్ణస్వామి మహత్వమును తెలిపే ప్రత్యేకంబ తత్ స్తోత్ర రోచిష్ణుత్వంబును సత్కృత నెరపి వైశిష్ట్యంబు వర్ణించుచు విష్ణు స్ఫీత సహస్రనామములకు విస్తారమౌ వ్యాఖ్య వాగ్ వృష్ణి స్తోత్ర సుధా ప్రవాహంగా పూరించన్ బుధుల్ మెచ్చగన్. ఆ విధంగా విష్ణు స్తోత్ర, విష్ణు భాష్యం చెప్పారు, కృష్ణ భగవానుని కీర్తించారు, భజగోవిందని చెప్పారు. ఆ భేదభావన లేనటువంటి ఆ మహానుభావుని యొక్క అనుష్ఠాన వైభవాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. నాకు శంకర భగవత్పాదుల వారి ప్రబోధంలో బాగా నన్ను ఆకర్షించి ఉత్తేజపరిచిన ఒక అంశం మనవి చేస్తున్నాను. నేనే కాదు, అవధానులందరూ కూడా మహత్తరమైన ధారణ అలవర్చుకోవాలంటే ఆ రహస్యం చెప్పారు ఆయన. గొప్ప ధారణ ఉండాలంటే మనం ఎదుటి వ్యక్తికి ఏమైనా ఇవ్వదలుచుకుంటే వాళ్ళ దగ్గర లేని వస్తువు వాళ్ళు ఉన్నది ఇవ్వకూడదు. వాడికి సృష్టిగా భోజనం పెట్టాలంటే పాపం పేదవాడైతే అన్నం పెట్టి ఆనందిస్తాడు. విద్యార్థికి చదువుకోవడానికి డబ్బులు లేవంటే డబ్బులు ఇస్తే ఆనందిస్తాడు. అలా పరమాత్మకు ఈ జీవుడు ఏమి ఇవ్వగలడు చెప్పారు శంకర భగవత్పాదుల వారు. పరమాత్మ దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన దగ్గర ఏమీ లేదు చెప్ప, మనకు అన్నీ ఇచ్చేది పరమాత్మే.
కానీ మనం ఏమి ఇవ్వాలి ఆయనకంటే ఒకటి వస్తువు ఉందన్నారు. ఏమిటంటే చాంచల్యభూయిష్టమైన మనస్సు. అది మనకుంది కానీ పరమాత్మకు లేదు. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణౌ శిరస్థే సీతాంసౌ చరణయుగళస్థే కిల సువే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం. ఇంక నీకేమివ్వాలి జీవుడు స్వామి అంటే మమ మనహ, నా మనస్సు ఉంది, ఇది ఒక పనికిరాని చాంచల్యభూయిష్టమైన మనస్సు, ఇది నీకు ఇస్తున్నాను తీసుకో. అది ఇస్తే మనకు జ్ఞానం వస్తుంది. మనకి ఆ మనస్సును జ్ఞానభరితం చేసి పరమాత్మ మనకి అనుగ్రహిస్తాడు. అదే ధారణ యోగం అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ శ్లోకం శివానంద లహరుడు చాలా ఆకర్షించిందంట. పరమాత్మ వద్ద లేనిది అరయన్ జీవాత్మ వద్ద అలరునది మనోభర చాంచల్య గుణంబడి హరార్పణము చేయు వంటివి ఆచార్యవర. హరార్పణం చేయమన్నారు, శివార్పణం చేసేయమన్నారు ఆ మనస్సుని. కాబట్టి మన మనస్సుని శివార్పణం చేయాలి. అలనాడు క్షీరసాగరంలో జన్మించిన విషాన్ని మృంగిన శివుణ్ణి చూచిన వారు శంకర భగవత్పాదుల వారు. ఆ భంగిమను దర్శించినటువంటి వారు అదే చెప్పారు. అవన్నీ ఈ ఉన్న సమయంలో వర్ణించాలంటే నాకు మనసులో వస్తూ ఉన్నా, నేను కొద్దిగా వేగంగా వెళ్తున్నాను, మన్నించండి. గరళాహారము స్వీకరించిన శివోగ్రస్ఫూర్తిమన్మూర్తి, గరళాహారము స్వీకరించిన శివోగ్రస్ఫూర్తిమన్మూర్తి విస్తర యోగైక పవిత్ర భావుకత సందర్శించి ఆయన చూచారు. అంతేకాదు అమృతాన్ని ధరించిన ఆ చంద్ర కిరీటుడైనటువంటి పరమేశ్వర సాక్షాత్కారం కూడా వారికి జరిగింది. పీయూష శీకర గౌరీశ చటంక శోభిత వియద్గంగాఝరిన్ గ్రంథ బంధుర దుగ్ధాంబుధులను వెలార్చితివి సద్బోధాళిగా ఆళిగా. హాయిగా అవి అధ్యయనం చేసి అందులో సారాంశాన్ని గ్రహించడమే, ఆచరించడమే మన యొక్క కర్తవ్యం. నేను మనవి చేస్తూ నాకు ఇచ్చిన సమయంలో ఈ 5 పుష్పాలు మా సోదరుడు చెప్పినట్టుగా వారి శంకర భగవత్పాదుల వారి పాదపద్మాలకు నేను సమర్పిస్తూ ఉన్నాను ఈ వేదిక నుంచి. ధన్యవాదం. మోహన్ గారు నిజానికి 6 నిమిషములు అంటే 8 నిమిషములు తీసుకున్నారు, కానీ ఒక క్షణంలో అయిపోయినట్లు ఉంది మనకంతా. నిజమే, ఓ పెద్ద ఏనుగును తెచ్చి చిన్న ఒక స్టూలు మీద నిలబెడితే ఎంత కష్టమో అలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. 6 నిమిషాలు అందరూ సమయజ్ఞులే, సమానమైన యజ్ఞములో ఉన్నవాళ్లే అందరూ, సమయము నెరిగిన వారే అందరూ. కాబట్టి ఎవరికి సమయ సూచనము చేసే అవసరము లేదు. కానీ ప్రసంగాత్మకముగా కాకుండా, ఎందుకంటే తక్కువలో తక్కువ 2 గంటల పాటు ఒక్కొక్కరు ఆపకుండా మాట్లాడగలిగిన వాళ్ళే ఇక్కడ ఉన్నవాళ్ళు. అందువల్ల అధ్యక్ష పదములో ఉన్నాను కాబట్టి చెప్పక తప్పటం లేదు. నాకు కూడా మనస్సు కష్టమే ఈ మాట చెప్పటం, నేను వినాలని కుతూహలినే అయి ఉన్నాను. అయితే ఇప్పుడు మన డాక్టర్ మహాదేవమణి గారు మహాసన్నిధానం వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ శ్రీ శంకరాచార్య స్వామినే నమః. గళద్దాన గండం మిళద్భృంగ షండం చలచారు సుండం జగత్ప్రాణ సౌండం కనద్దంత కాండం విపద్భంగ చండం శివ ప్రేమ పిండం భజే వక్రతుండం. సర్వోపద్రవ వారణాయ మనవే, సర్వ ఉపద్రవ వారణాయ మనవే. జన్మోహ పారంపరీ తంతుచ్ఛేదన కర్మఠాయ గురవే. జన్మ పరంపరని తెక్కొట్టే మహానుభావుడు ఆయన బోధనలో. సకల ఉపద్రవాలు పోగొట్టే మంత్రస్వరూపం ఆ మహానుభావుడు. మాధ్వీ సృష్టిక్రియ సద్గ్రంథ సృష్టిక్రియ మాధ్వీ పూర్ణ ఫల ప్రదాయ తరవే. అద్వైత తత్వ ప్రభా రశ్మి భ్రాజిత భానవే. నమహిదం శ్రీ శంకరాచార్యతే. చతురామ్నాయప పీఠముల్
చతురామాయపు పీఠముల్ నిగమ సంస్కారంబులన్ నింపగా స్తుతిరాజంబులనిచ్చి దైవముల చేతోమూలమై నిల్పగా ద్వితయ భ్రాంతి నివృత్తి చేయకృతులను వేదాంత సద్భాష్యముల్ అతలోదాత్తముగాను సంగరి కదా అద్వైత గంగాధర. నా శీర్షిక పేరు అద్వైత గంగాధర. ద్వితయ భ్రాంతి నివృత్తి చేయకృతులను, వారు ఏ స్తోత్రం చెప్పినా ఏ కృతి చేసినా సరే ఖచ్చితంగా ద్వైత భ్రాంతి నివృత్తి చెయ్యనిదే ఏ మాట వారు అనరు. అది మనం చేసుకునే అదృష్టం. శ్రీమత్ స్తోత్ర మహోఘ కల్పన నిధే, శ్రీమస్తోత్ర మహోఘ కల్పన విధే. వారు వ్రాసిన స్తోత్రాలు, వారు వ్రాసిన దేవతా స్తోత్రాలు ఇప్పటికి ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు వ్రాయలేదు. ఏ దేవుడు, నీ దేవుడు నా దేవుడు కాదు, అన్ని దేవతల మీద రాశాడు మహానుభావుడు. శంకర్లు, అటు విష్ణు వైష్ణవం, అటు గాణపత్యం, మొత్తం అందరి దేవతల మీద రాశాడు మహానుభావుడు. ఏకైక సమతామూర్తి మహానుభావుడు ఆయన. శ్రీమత్ స్తోత్ర మహోఘ కల్పన విధే నిర్ద్వంద బోధావధే వేదాంతామృత వార్యవర్ధిత సుధీ గంభీర వారాంనిధే. వేదాంతామృత వారివర్ధిత సుధీ గంభీర వారాన్నిధే. వాచా చాంద్రమసి, వారు వాక్కు వెన్నెల మార్గం. అది నిండు పౌర్ణమి నాటి వెన్నెల ఎంత చల్లగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. వాచా చాంద్రమసి త్రిషాపులకిత శ్రోతృ ప్రధి సన్నిధే. వారి మాటలు వింటే, చదివితే, ఆచరిస్తే ప్రతి ఒక్కళ్ళు పులకరించి తీరవలసింది అర్థం తెలిసిన వాళ్ళైతే కనుక వాచా చాంద్రమసి త్రిషాపులకిత శ్రోతృ ప్రధి సన్నిధే. సాష్టాంగం ప్రణమామి శంకర విభో జ్ఞాన ప్రసూనాక్షతే. వారి జ్ఞానము పుష్పం లాంటిది, అది వికసిస్తుంది. వారి జ్ఞానము ఎవరిని హింసించదో, అందరిని ఆహ్లాదపరుస్తుంది కనుక జ్ఞాన ప్రసూనాక్షతే. ఇంకా సాక్షాత్తు కైలాసం నుంచి ఆ శంకరస్వామి భూమికి దిగి వస్తే వాడు మన శంకరాచార్య స్వామి తన అర్ధాంగము, అయితే అమ్మవారు ఏమైందయ్యా, తన అర్ధాంగము సర్వమంగళ కాషాయ వస్త్రంబుగా. స్వామివారి కాషాయ వస్త్రంలో అమ్మవారు ఆలీనవై కాషాయ వస్త్రాన్నే అమ్మవారిని కాషాయ వస్త్రంగా చేసుకొచ్చాడు. ఎందుకని మనం సన్యాస రూపంగా రావాలి, పరమశివ రూపంగా రాకూడదు, అర్ధాంగంతో రాకూడదు. అందుకని తన అర్ధాంగము సర్వమంగళ కాషాయ వస్త్రంబుగా. ఘన కైలాసము, మరి కైలాసం ఎక్కడికి వచ్చింది? పూత భారతముగా. యావత్ భారతదేశము కైలాసమే, అంత పవిత్రం చేశారు మహానుభావుడు. తన కైలాసము పూత భారతముగా. మరి నెత్తి మీద గంగమ్మ ఏమైంది? గంగమ్మ జ్ఞానంబుగా, జ్ఞానగంగ. ఆ గంగ చేత మన అందరినీ తడిపారు మహానుభావులు. గంగమ్మ జ్ఞానంబుగా. కనదుగ్రాక్షము, మరి మూడో కొన్ని ఏమైందయ్యా? కనదుగ్రాక్షము బుద్ధి ఎందు మరి అద్వైతము కాల్చా. ఈ మూడో కన్ను అజ్ఞానం యొక్క అద్వైత బుద్ధి ఏదైతే ఉందో అద్వైతము కాల్చా. ఆ వనజాక్షుండు మనంబుగా. ఇంతకీ కారణం, ఇంతకీ మూలం ఎవరయ్యా? ఆయన హృదయంలో దాగి ఉన్న, ఆయన హృదయాన్ని నివాసం చేసుకున్న ఆ విష్ణు పరమాత్మ కనుక వనజాక్షుండు మనంబుగా శశియు సంభావింప త్వద్వాచి. ఎత్తుకి చంద్రుడు ఏమయ్యాడయ్యా? మహానుభావుని నోట్లో ఉన్నాడయ్యా, నీ నాలుక మీద. శశియ సంభావింప త్వద్వాచి ఓ మణుజాకారవతార శంకర విభు మామా నమో వాకముల్. బాగుంది. గురువన్న పదమును జగద్గురువన్న వనిత పదము, జగద్గురువన్న పవిత్ర పదము. గురువు అనే పదము ఆయనకు ఒక్కరికే చెల్లుతుంది. జగద్గురు అన్న పదము ఆయన ఒక్కరికే చెల్లుతుంది. గురువన్న పదమును జగద్గురువన్న పవిత్ర పదము కూడా నీకే మహానుభావ. గిరివలే రూపము పెంచిన, పెద్దగా ఉండాలని
శరీరాన్ని ధరింపజేస్తే గిరివలి రూపము పెంచిన గురువా, అది గురుతత్వం అవుతుందా? హృదయం నీకు గుడి కావలయన్. ఆయన మన హృదయంలో గుడి కట్టుకోవాలి, కానీ శరీరం పెంచితే అది గురుత్వం అవ్వదు అని చెబుతూ, నీవే బ్రహ్మవు బ్రహ్మసూత్రముల వన్నెల్గూర్చు భాష్యంబులన్. ఆయన త్రిమూర్తి స్వరూపంగా ఆ శంకరు నేను ఊహిస్తున్నాను. నీవే బ్రహ్మవు బ్రహ్మసూత్రముల వన్నెల్గూర్చు భాష్యంబులన్. నీవే సౌరవి, విష్ణువు ఆయనే. వేదధర్మముల మన్యంపన్ పనిన్ కూంచుటం. ఆయన వేదోద్ధరణ చేశాడు ఆ విష్ణు భగవానుడు అవతారం ఎత్తి. ఈ మహానుభావుడు నీవే సౌరవి వేద ధర్మముల మన్నింపన్ పనిని పూంచుటం. నీవే శూలివి, ఈశ్వరుడు ఆయనే. నీవే శూలివి కర్మలం పుటల జ్ఞాని శ్రేష్ఠులం చేయగా. కర్మల్లో కూరుకుపోయిన మండలం విష్ణుడు మునగ వారిని జ్ఞాన సంపన్నం చేశారు మహానుభావుడు. నీవే శూలివి కర్మలం పుటల జ్ఞాని శ్రేష్ఠులం చేయగా. నీవే శక్తివి శక్తిమంతులను, నీవే శక్తివి శక్తిమంతులను క్షోణం పెంచుటన్ శంకరా. నమో నమః. వీరు కూడా ఏమిటో అసంకల్పితముగా అన్నట్లుగా 8 నిమిషాల దగ్గర ఆగారు. అయినా అందరూ 8 తీసుకోకండి దయచేసి. 1, 2, 8 అయినా కూడా అన్నీ కూడా 6 అగుగాక అని కోరుతూ అయాచితం నటేశ్వర శర్మ గారు. శర్మ గారు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారికి, శ్రీ 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 విధశేఖర భారతీ తీర్థస్వామి వారికి సాష్టాంగ ప్రణామం చేస్తూ శంకర భగవత్పాదస్తుతి. యస్యాద్వైతం పరమసుఖదం తత్వమేవాద్వితీయం బ్రహ్మాత్మైక ప్రముఖ విషయ ప్రాప్య సిద్ధాంతసారం లోకానంద ప్రచుర ఫలదం స్తూయతే తత్వవిద్భిః తం వేదాంతే కలిత హృదయం శంకరాచార్యమీడే. సత్యం బ్రహ్మ ఇతి ప్రబోధ సమయే సంబోధితం శాశ్వతం మిథ్యాత్వం జగతః సమీడితమహో తత్వం శుభోద్యత్ప్రభం జీవో బ్రహ్మ న చాన్యదిత్యభిహితం విశ్వస్య సన్మార్గదం అద్వైతామృత తత్వబోధన ఘనం వందే గురుం శంకరం. ప్రస్థానత్రయ భాష్య నిర్మితి వశాత్ ఏనాఖిలం ధార్మికం సువ్యాప్తం శుభకర్మ దోహద వచః సంధానమర్మం జగత్ ఆత్మానాత్మ విభావనా పరిదృఢం వైరాగ్య సూత్రాత్మకం అద్వైతామృత తత్వబోధన ఘనం వందే గురుం శంకరం. సర్వానంత సురేశ పూజన విధౌ ఏనోత్థితం వాంగ్మయం స్తోత్ర ప్రక్రమ సాంప్రదాయిక సదాచార వ్రతారాధనం తంత్రోదంత సుయంత్ర మంత్ర గహనం స్వాత్మోన్నతి వ్యాకృతం అద్వైతామృత తత్వబోధన ఘనం వందే గురుం శంకరం. శైవం వైష్ణవ సంహితం రుచిమయం శ్రీవైష్ణవం శైవదం అన్యోన్యాశ్రయ సద్గుణైక నిలయం చాభేద భావోన్నతం ఏనాశ్వస్తమశేష తత్వమఖిల జ్ఞానాయ నిర్వ్యాజతః అద్వైతామృత తత్వబోధన ఘనం వందే గురుం శంకరం. మాయా కల్పిత లోకభాసితమహో తత్వం సమంతశ్చరం దృశ్యాదృశ్య కథా విలాస విభవం రంగస్థలే దృశ్యవత్ ఏన స్వాఖిల సాహితీ రచనయా దిగ్దర్శితం శాశ్వతం అద్వైతామృత తత్వబోధన ఘనం వందే గురుం శంకరం.
చింతాక్రాంత వశాదశాంతిత మనోవైక్లభ్య సన్నాశకం పూజామార్గజపోపవాసక విధాన క్షాళితాధావళిం ఏనాదర్శి తపో విధానమమలం పుణ్యప్రభాపూరితం అద్వైతామృత తత్వబోధన ఘనం వందే గురుం శంకరం భోగాయత్త సమస్త విశ్వజనతోద్దిష్టాఖిలాదర్శకం తత్వం సంతత మోక్షదాయకమహో సంచోదితం పుస్తకే ఏనాద్యంత శుభాత్మకం విధిహితం కర్మానుసంధాయకం అద్వైతామృత తత్వబోధన ఘనం వందే గురుం శంకరం గాణాపత్యక సౌరశైవ హరిమచ్చక్తి ప్రధానం శివం పంచాకార సదానురంజక వరం సేవానుమోదాత్మకం ఏనాత్యంత పవిత్ర షోడశకళాగూఢం విధానం కృతం అద్వైతామృత తత్వబోధన ఘనం వందే గురుం శంకరం రాగద్వేష వినాశకం విగళితాశేషాత్మదోషావహం స్వేచ్ఛామానసచారితాత్విక వచః ప్రాగల్భ్య సంపూజితం ఏనాదర్శమయం సులాలిత పదం సమ్యక్కృతం వాంగ్మయం అద్వైతామృత తత్వబోధన ఘనం వందే గురుం శంకరం ఆసేత్వగ్రిమ శీతశైల చరణాత్ సంవర్ధితం శాశ్వతం ధర్మాధార విశోభితం సకల సత్కర్మానుసంధాత్మకం ఏనాఖ్యాతమమోఘ దర్శన భవం తత్వం శృతి ప్రోత్థితం అద్వైతామృత తత్వబోధన ఘనం వందే గురుం శంకరం వందే గురుం శంకరం. నటేశ్వర శర్మ గారిని ఆయన అత్యంతము అభినందనీయులు. ఎందుకంటే 5 నిమిషాలే తీసుకున్నారు. అద్భుతమైన కవిత్వం చెప్పారు. అభివ్యక్తి దాని వివరాలు చెప్పటం ఆయన చేయలేదు. అందువల్లనే 5 నిమిషాలలోనే చాలా అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. వారిని అభినందిస్తూ ఇప్పుడు మన అచ్చ తెనుగు అవధాని గారు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ఇక్కడి నుంచి సమయం పాలింపబడుగాక. అయినా లేదు. నమ శంకర భానవే సాధ్యక్షాయై సభాయే చ. కొండ కొమ్ము కొమ్ము కొండ సాములు ఇరువురు ఉండిరిచట, తెలుగు బిడ్డలు వారికి తెలియునట్లు అచ్చ తెనుగున శంకరులలరునట్లు పుట్టు పండువు కానుక మృక్కులిత్తు. జగద్గురు వత్సలు వాడవాడలకు ఉండగవచ్చును, వత్సలు వాడవాడలకు ఉండగవచ్చును పెక్కురై జగాయోత్సవు నీవకండవై ఉంటివి, జగావత్సవు నీవకండవై ఉంటివి. రెండను మాటలేని నీ పజ్జను నిల్ప నీ పిదప వచ్చిన వారిని చెప్ప చెల్లునే. గుజ్జువు ముప్పిరింబెరుగు కొప్పరము ఈవిగా ఆదిశంకర, గుజ్జువు ముప్పిరింబెరుగు కొప్పరము ఈవెగా ఆదిశంకర. విజయ సంచారి కాలడిలోన పుట్టువై కాలిడినావట మంచు కొండపై, నేలను 4 దశల నిబ్బర మొప్పగ చుట్టినావహో. మూలకు చేరి ఒక్క ఎడ ముక్కును మూసుక 100 ఏండ్లు ఒకే పాలిని కూరుచుండక శబాసన గెల్చితివి ఆదిశంకర. స్తోత్ర రత్నాకర పిల్లలు కూడా పాడుకొన విన్నవి ఎల్లరూ ఎరుంగునట్లుగా
ఎల్లల దాకా దేవళములు ఎన్నియో అన్నిటి గూర్చి పాడినావు. ఉల్లమునందు బత్తి పెను పొందుచు పండగ అచ్చ తెల్విగా చల్లని సామి నీ తెరువు సత్యము నిత్యము ఆదిశంకర. అద్వైత స్థాపనాచార్య, బమ్మము అదొక్కటే కలదు, బమ్మము అదొక్కటే కలదు, బయటకు తోచెడు అన్ని రూపులు, ద్రిమ్మరు చావు పుట్టుకల తీర్పులు మేనులకే ఎరుంగుడి. నెమ్మది నేన బమ్మమను నిక్కము తోచిన ఈసులు ఏడ్పులున్ క్రమ్మవు, అన్ని ఒక్కటుగా కాంచెదరు అంటివి ఆదిశంకర. పంచాయతన ప్రతిపాదక, ఏ ఊరు వేల్పులు ఒక్క ఎడనే, ఏ ఊరు వేల్పులు ఒక్క ఎడనే, దశ మూలల నలుగురుండగా టీవిగా కొల్చు వేలుపు ఒకడే నడితావుననుండ. ఏ ఊరన్ కావరమేది కొల్వుడని కమ్మని తీర్పు నొసంగినావు సామి, వెదుకంగా ఇంకొకడు ఇట్టిడు కల్గునే ఆదిశంకర. సామి వెదుకంగా ఇంకొకడు ఇట్టిడు కల్గునే ఆదిశంకర. మహాకవి, ఆయవ చేతిలో ఉసిరికై సిరి కైసరు చేసే నిన్ను, నీవే అటులుంటివేని ఇక వేరుగా చెప్పగనేలా. కైసరుల్ జేయని గుండు కొట్టుకొని జేగురు కట్టెడివారు జోగులై, నాయన నీదు పుణ్యమ అనందగు వజ్జయితి ఆదిశంకర. చతురామనాయ పీఠ స్థాపక, నాలుగు ప్రాణుడుల్ నిలుప, నాలుగు ప్రాణుడుల్ నిలుప, నాలుగు ప్రక్కల నాలుగు గద్దెలన్ చాలగ తీర్చి, ఎప్పటికి సాగడి కట్టడి ముందు చూపుతో మేలొనరించినావు గదా మేటివి, నీకెవరయ్య సాటి. నీ చాలున కాలి గుర్తులను సాగెదము ఎప్పటికీ ఆదిశంకర. షణ్మత స్థాపనాచార్య, ఆరగుదారులన్ కొలువుడు, ఆరగుదారులన్ కొలువుడు, ఆరుగురు వేల్పులను ఇంకా వేరుగా లేరని తేల్చి చెప్పితివిలే. పెడదారుల తప్పులెంచుచున్ తీర్చిదిద్దినావు, కుడితెన్నున కొల్చుట మేలటంచు. నీ దారిని మంది చీలికలు తగ్గెను నేర్పరివి ఆదిశంకర. సమైక్య సమతా ప్రదాత, రెండు అను మాటయే పుడమి లేదు అని అన్నిటిలోన బమ్మమే ఉండును. వేరు వేరనుట ఒప్పదు అటంచును, ప్రాథమింకు దారిన్ తకటంకు లేక పచరించిన వజ్జల వజ్జవీవు. ప్రాథమింకు దారిన్ తకటంకు లేక పచరించిన వజ్జల వజ్జవీవు. మా అండగనుండుమా గొడవలన్నయు తీర్పుమా ఆదిశంకర. మా అండగనుండుమా గొడవలన్నయు తీర్పుమా ఆదిశంకర. నమస్కారం, స్వస్తి. చాలా అద్భుతం. 6 నిమిషాల్లో పూర్తి చేశారు, సంతోషం. అంటే ఆయన గొప్ప సమయపాలన. నిజానికి ఆయన పద్యాలకు సంస్కృతానికి వ్యాఖ్యానం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అచ్చ తెలుగుకు వ్యాఖ్యానం చెప్పాలి నిజానికి. ఎందుకంటే చాలా గుజ్జు మంచి మంచి పదాలు ప్రయోగించారు ఆయన. కానీ ఎవరిని వ్యాఖ్యానం అడిగినా ప్రమాదం అధ్యక్షుడి మీద పడుతుంది, మళ్ళీ ఈయనే ఆలస్యం చేశారు అని. అందువల్ల నేను ఆ పనికి పూనుకోవటం లేదు. డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు, వారు పద్మశ్రీవంతులు. సభ అంతా వారిని అభినందించుగాక కరతాళ ధ్వనులతో. హరి ఓం.
6 నిమిషాలు కాగానే దయచేసి లేచి నడవలవలసిందిగా అధ్యక్షుల వారికి విజ్ఞప్తి. లేదా ఐరావతం లాంటి మీ హస్తం పైకెత్తినా పర్వాలేదు, నేను ఆపేస్తాను. లేలే, అధ్యక్షుడు నిలబెడతాడు, నిలబడడు. ఎందుకంటే మైకు ముందు నిలబడిన వక్తకి అద్దం ముందు నిలబడిన ఆడదానికి ఒళ్ళు తెలియదు. అందుకని అది కాస్త మీరు గుర్తు చేస్తే ఆపేద్దాం, అభ్యంతరం లేదు. అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద అనారతమున్ పతి దేహమందు సేమమ్ముగ వెల్గుచుండెడి ఉమాసతి కిన్మది మ్రొక్కెదన్ సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ మనసార మ్రొక్కెదన్. శంకరులకి కవితా పుష్పగుచ్ఛాన్ని పుష్పమాలను సమర్పించమన్నారు కాబట్టి శంకరుల జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ పుష్పాలుగా కూర్చి వారికి సమర్పించే ప్రయత్నం చేస్తాను పద్యాల్లో. అదిగో నక్రము విక్రమించెనౌరా అద్వైత వేదాంతిపై, అదిగో నక్రము విక్రమించెనౌరా అద్వైత వేదాంతిపై, మదమతంగముగా భ్రమించెను జగన్మాన్యత్వమున్ గూర్చును, సదసత్ సంశయ గోచరం వైనదా సన్యాస చక్రాహతిన్, సదసత్ సంశయ గోచరం వైనదా సన్యాస చక్రాహతిన్, ముదుకన్ తల్లిని మాయ చేయవలెన మోక్ష ప్రచారార్థమై, ముదుకన్ తల్లిని మాయ చేయవలెన మోక్ష ప్రచారార్థమై, 4 రెళ్ళు దాటకయ 4 వేదములను పఠించి 3 శాస్త్రములు 4 భాష్యములు మూల రహస్యములు తెలిసి 32 గుణేండ్లు జ్ఞానియే కాలడి బాలయోగి, కాలడి బాలయోగి కలకాలము నిల్చె మహానుభావుడై, ఆర్యావర్తమునందు వేదనిధియై అద్వైత వేదాంతియై, ఆర్యావర్తమునందు వేదనిధియై అద్వైత వేదాంతియై, భార్యాపుత్రులటంచు బంధములనొప్పన్బోక చిద్రూప సౌందర్యం వంతయు పంచిపెట్టిన, చిద్రూప సౌందర్యం వంతయు పంచిపెట్టిన శివానందాబ్ధియౌ శంకరాచార్య స్వామికి వందనం విడుదు వాచా కర్మణ చేతసా. ఖండన మండనం ములన ఖండుడు, ఖండన మండనం ములన ఖండుడు, చిల్కల నోట వేదముల్ బండిన ఇంటిలో ఉభయ భారతి సాక్షిగా కర్మవాదమున్ ఖండన చేసి శిష్యులను కాళుల చేతులగై కొనెన్, శిష్యులను కాళుల చేతులగై కొనెన్, శరన్మండల చంద్రకీర్తి, శరన్మండల చంద్రకీర్తి మహిమమ్ము హిమమ్ముల గుట్టలెక్క నీలాకాశము కాంతి మండలమునే నిర్మింప, నీలాకాశము కాంతి మండలమునే నిర్మింప, లాలాట రేఖాలాలిత్యము వేద పక్షులకు శాఖా సౌఖ్యవాసమ్మిడన్, లాలాట రేఖాలాలిత్యము వేద పక్షులకు శాఖా సౌఖ్యవాసమ్మిడన్, వ్రేలను వ్రేలిని గూర్చి ఆత్మ సమతా వేదము బోధించు, వ్రేలను వ్రేలిని గూర్చి ఆత్మ సమతా వేదము బోధించు, ఆ లీలామానుష శాంకరంబునకి చెల్లెన్ పీఠ సర్వజ్ఞత. ఎలా మీకు భయంబు శంకరుల వైపే జోడు, ఎలా మీకు భయంబు శంకరుల వైపే జోడు, ఆ స్వామి దిక్చేలాలంకృత తాళపత్రములలో శ్రీమన్మహాద్వైత భాషా లాలిత్యము నింపి, ఆ స్వామి దిక్చేలాలంకృత తాళపత్రములలో శ్రీమన్మహాద్వైత భాషా లాలిత్యము నింపి, బ్రహ్మమయమీ సర్వం వటంచు, బ్రహ్మమయమీ సర్వం వటంచు, స్వతశ్రీలేఖల్ రచయించియుంచెను అవి వీక్షింపంగ మోక్షం బెగా. ఆ
ఆమలకంబుగై కొని మహాత్ముడు పేదకు సంగే స్వర్ణధరామలకంబులన్. ఆమలకంబుగై కొని మహాత్ముడు పేదకు సంగే స్వర్ణధరామలకంబులన్. కరతలామలకంబుగా విష్ణుపత్ని ఆ స్వామికి కనిపించి మన పంటయు పండి. కరతలామలకంబుగా విష్ణుపత్ని ఆ స్వామికి గానుపించే మన పంటయు పండే. కుటీరమైన శ్రీధామము చేయగా కనకధారను మించిన స్తోత్రమున్నదే. ప్రస్థానత్రయ భాష్యలేఖనమునన్ ప్రాణంబులన్ పెట్టి. ప్రస్థానత్రయ భాష్యలేఖనమునన్ ప్రాణంబులన్ పెట్టి. స్వీయ స్థానంబును చూపెనెల్లరకు మాయావాద సిద్ధాంతియే. ఆ స్థానంబుల వెలుగు పండితులలో అజ్ఞానముంద్రుంచగా ప్రస్థానం అనరించే భారతమును ఆపాదోధి కాశ్మీరమును. రాహువు వేడినం తెలియు బ్రహ్మముకండే జగత్తు మిథ్య. ఈ దేహము దేవతాలయము దీపము జీవుడు దేవుడవును సందేహము లేదు. పూజయన మా దేహము మాట మనస్సు ఏకమై ఆ హరికంకితంబకుట అన్న జగద్గురు బోధనముడి. కరుణాసాగర సంగమంబు కవితా గంగా ప్రచారంబు. కరుణాసాగర సంగమంబు కవితా గంగా ప్రచారంబు. దుర్భర దుఃఖానల వర్షధార శుభ సంపత్ ప్రాప్తి యోగంబు. దుర్భర దుఃఖానల వర్షధార శుభ సంపత్ ప్రాప్తి యోగంబు. దుస్తర సంసార రుజా నివారణ కళ ధన్వంతరి ప్రజ్ఞ. దుస్తర సంసార రుజా నివారణ కళ ధన్వంతరి ప్రజ్ఞ. శంకర సాహిత్యము మోక్ష సాధనము రక్షాబంధనం విద్ధరన్. స్వస్తి. ఇప్పుడు మన కడిమిళ్ళ వరప్రసాద్ గారు దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. శృంగేరీ ఖలు కైలాసః జ్ఞాన గంగాధరో హరః. భారతీ తీర్థయే వాసౌ భారతీ తీర్థయే వాసౌ తం గురుం ప్రణమామ్యహం. ఆర్యజనాభిరామ హృదయాంబుజముల్ వికసింపజేయు జ్ఞానార్యముడయ్యు. ఆర్యజనాభిరామ హృదయాంబుజముల్ వికసింపజేయు జ్ఞానార్యముడయ్యు. శిష్య జనతా హృదయాంబుధి చంద్రుడు. శిష్య జనతా హృదయాంబుధి చంద్రుడు. సాటిలేని ధీవర్యుడు అశేష శిష్యగణ వందిత పాదుడునైన శంకరాచార్య గురుండె దిక్కు. శంకరాచార్య గురుండె దిక్కు. గురు సన్నిధి సన్నిధి మాకు ఎప్పుడు. ఏ రీతిన్ కొనియాడనౌను కవితాహేళా ప్రబంధ ప్రభాస్పారోదంచిత భారతీ నవవధూపాదాబ్జ సింజాన మంజీరధ్వాన విశేష సంగతుల వాసింగంచు సత్కీర్తి విస్తారోదారుడు శంకరుండెనినా సాక్షాత్ శంకరుండే గదా. స్వరసంధాన విధాన మాధురుల విస్ఫారింపతాళ స్థితిన్ వరవీణా మృదుపాణి పాణియుగ సంవాసంబు భాసింపగన్. కరయుగ్మ స్థిత రత్న కంకణ జనత్కారము తోరమ్ముగన్.
సరసమై ప్రవహించు శంకర మహాసాహిత్యమీ భూమిపై. పలుకగలిగిన ఎంతలో పలికినాను, సమయమున్నంతలో చెప్పజాలినాను. తృప్తి పడినారో మీర సంతృప్తి పడిరో, సెలవు సంగిన పోయి వచ్చదను నేను. ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు. అనుకున్న సమయము కన్నా ముందే ముగించినారు. అందువల్ల అభినందన శతములు. శ్రీ గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారు. పూజ్యపాదులు, జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్య పాదారవిందములకు నమస్కారం. అదే స్థానంలో ప్రపంచ స్థాయి కీర్తిగాంచుచున్న శృంగేరి పీఠాధిపతులకు నమస్కారం. ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాల భారాన్నంతా భరిస్తున్నటువంటి మాన్యులు శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, వారికి వెన్నుదన్నుగా నిలిచి ఉన్నటువంటి వేదకవి మాకు ఆత్మీయులు బ్రహ్మశ్రీ జొన్నబిత్తుల వారు, రామలింగేశ్వరరావు గారు, అలాగే ఈ ధర్మాన్ని ప్రచారం చేయడానికి పూనుకున్నటువంటి మహా ఉదార పురుషులైనటువంటి పెద్దలు, హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు అక్షయ తృతీయ, ఒక పర్వదినం. ఒక సాక్షాత్ భగవంతుణ్ణి మనం స్మరించుకుంటున్నాం కాబట్టి వారికి షోడశోపచార పూజ చేద్దాం. అక్షయ షోడశోపచార పూజ. ధ్యాయామి అపర గౌరీశం శంకరాచార్య సత్రంబు నిగమశాస్త్రాభిమానికి గంధంబు సద్గ్రంథ బంధురునకు పుష్ప పూజ సమస్త భూత దయాబ్ధికి ధూపంబు మహిమాది ధూర్వకునకు ధూపంబు మహిమాది ధూర్వహునకు దీపంబు వదన ఇందు దివ్య వర్చస్వికి నైవేద్యము అన్నదాన ప్రియునకు మహిత హారతి భక్తి సామ్రాజ్యపతికి మంత్ర పుష్పము యోగి సమ్మాన్యయతికి ఫల సమర్పణము అద్వైత భావనిధికి శంకరాచార్యులకు నమస్కార శతము. సాక్షాత్ భగవత్పాదుల వారికి మీ అందరి పక్షంలో ఈ అక్షరమైనటువంటి అక్షయ షోడశ పూజ. సూర్యుడు కండె లోకమున చుక్కలు పెక్కులు చేయలేని సౌకర్యము చేయగాగలడు. చుక్కలు పెక్కులు చేయలేని సౌకర్యము సూర్యుడ కొండె లోకమున చేయగాగలడు. కంటికి వస్తు నిజస్వరూప సౌందర్యము చూపగాగలడు. తథ్యము తెలుపు గురుండు శంకరాచార్యుడు అట్టివాడు. శిరస వచస మనసా నమస్కృతుల్. అన్నదానంబు మిన్న అంచు అనిరిగాని అన్నదానంబు మిన్న అంచు అనిరిగాని జాములో జీర్ణమందు భోజనము కన్న జన్మనే తరింపగజేయు జ్ఞానభిక్ష అన్ని దాన ధర్మంబుల కన్న మిన్న అన్ని దాన ధర్మంబుల కన్న జ్ఞానభిక్ష మిన్న. దేవుడు జీవుడు ప్రకృతి దివ్య కళామయములు సమస్తము దేవుని అంశ కలిగినవే. దేవుని కన్నను భిన్నమైనవు ఇందేవియు కానరావనుచు ఏకము సత్తని తెలిపే జాతికి
కావున సమ్మతించద జగద్గురు శంకరునాశ్రయించదం. నేనా దేవుని ఇంతదాకా ఎప్పుడేని చూడనే లేదు. నేను ఆ దేవుని ఇంతదాకా ఎప్పుడేని చూడనే లేదు. సుంతే నిన్ జీవుని కూడా చూచినది లేనే లేదు. కానీ భువిన్ తానా దేవుని జీవునొక్కరునిగా దర్శించే తత్వజ్ఞుడు ఆ జ్ఞానజ్యోతికి ఆదిశంకరులకు తత్వార్థినై మృక్యదన్. నేనా దేవుని ఇంతదాకా ఎప్పుడేనీ చూడనే లేదు. నేను ఆ దేవుని ఇంతదాకా ఎప్పుడేనీ చూడనే లేదు. సుంతేని జీవుని కూడా చూచినది లేనే లేదు. కానీ భువిన్ తానా దేవుని జీవునొక్కరినిగా దర్శించే తత్వజ్ఞుడు ఆ జ్ఞాన జ్యోతికి ఆదిశంకరులకు తత్వార్థినై మృక్యదన్. ఆర్యులారా, ఉన్నాడా ఒకటి జగద్గురువులందొక్కండెవండైన, ఉన్నాడా ఒకటి జగద్గురువులందొక్కండెవండైన భిక్షాన్నం బిచ్చిన నిర్ధను కనకధారాసార సంభార సంపన్నం చేసిన ధర్మదాత ఉన్నాడా? ఉన్నాడా ఒకటి జగద్గురువులందొక్కండెవండైన భిక్షాన్నం బిచ్చిన నిర్ధను కనకధారాసార సంభార సంపన్నం చేసిన ధర్మదాత ఒకడున్నాడా? సకలాంనాయార్థ సారాంశ నిష్పన్నాద్వైత విధాత శంకర మహాస్వామిని వినా మేదిని ఒకడున్నాడా? ఉన్నాడా? ఒకటి జగద్గురువులందు ఒక్కండెవండైన భిక్షాన్నంబిచ్చిన నిర్ధను కనకధారాసార సంభార సంపన్నం చేసిన ధర్మదాత ఉన్నాడా? అనితర సాధ్యమైన పని అమ్మకునై గరుడుండు చేసమున్ననుట పురాణగాథ. తల్లికి వినతాదేవికి దాస్యం పోగొట్టాలని గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అమృతం తెచ్చి ఇచ్చినాడు. అనితర సాధ్యమైన పని అమ్మకునై గరుడుండు చేసమున్ను అనుట పురాణగాథ అది. అమ్మ నదీ జలమజ్జనము కోరిన నదినే నివాసము తరిన్ ప్రవహింపగజేసి తల్లి దీవెనలను గాంచినావు నిన్ను వంటి గురుండు ఒకరుండు బుట్టెనే. అందరూ నది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు. అమ్మ నేను స్నానం చేయాలి చేత కాలేదురా అంటే పూర్ణానదిని ఇంటికి రప్పించిన. పూర్ణానది పొంగి పొంగి మీరు ఇంటి వరకు వచ్చింది. అప్పుడు ఆమె అందులో మునిగి స్నానం చేసి సేద తీరింది. అది సంగతి. నదికి వెళ్ళడం కాదు తల్లి కోసం నదిని తెప్పించాడు. అది సంగతి. అనితర సాధ్యమైన పని అమ్మకునై గరుడుండు చేసమున్ను అనుట పురాణగాథ అది. అమ్మ నదీ జల మజ్జనమ్ము కోరిన నదినే నివాసము తగిన్ ప్రవహింపగ చేసి తల్లి దీవెనలను గాంచినావు నిన్ను వంటి గురుండు ఒకరుండు బుట్టెనే. కనకధారాస్తవ కవిత చెప్పిన నాడు, కనకధారాస్తవ కవిత చెప్పిన నాడు నీలోన కారుణ్య నిరతిగంటి మహనీయ సౌందర్య లహరి పాడిన నాడు నీలోన చైతన్య నిధి నిగంటి మహిత శివానంద లహరి కూర్చిన నాడు నీలోన సర్వజ్ఞ లీల గంటి బ్రహ్మ సూత్ర చతుష్క భాష్యమిచ్చిన నాడు నీలోన అద్వైత నీతి గంటి మును వివేక చూడామణి విడుచునాడు పరమ వైరాగ్యతత్వ విస్ఫురణ గంటి ప్రీతిమయి భజ గోవింద గీతములను నాకు చెప్పిన నీకు ప్రణామమంటి. ప్రీతిమయి భజ గోవింద గీతములను నాకు చెప్పిన నీకు ప్రణామము అంటి. జగద్గురులకు నమస్కారం. దత్తాత్రేయ శర్మ గారు 2 నిమిషాలు అవతలికి వెళ్ళినా చాలా విశేషాలు చెప్పారు. నేనొక 2 శ్లోకాలు చెప్తాను. సమయం అతిక్రమించలేదు, ఉన్నాయి. అంటే మధ్య మణి న్యాయముగా, మధ్య పని న్యాయముగా చెప్తున్నాను. శివం స్తుత్వా స్తుత్వా శివజయ కథా సంపుటిమయన్
ఆచార్యుల వారికి శిఖరిణీ వృత్తం అంటే చాలా ఇష్టం. తదనుగ్రహం చేత నాకు కూడా శిఖరిణీ వృత్తం చాలా ఇష్టం. ఎన్ని సంస్కృతంలో శిఖరిణీ వృత్తాలు చెప్పానో లెక్కలేదు నేను. శివం, అది శిఖరిణి కొండ ఎక్కుతున్నట్లే ఉంటుంది. అది శివం స్తుత్వా స్తుత్వా శివజయ కథా సంపుటిమయన్ శివో లోకే లోకః శివ ఇతి తథాద్వైతమఖిలం పదే పాదే పూర్త్వా లలిత కవన శ్రీభిః అమృతాం చకార ఆచార్యేంద్రో రసమయ శివానందలహరీ. పెద్ద వ్యాఖ్యానం అక్కర్లేదు, అందరికీ తెలుసు. పదము పదములో అద్వైతాన్ని అనుగ్రహిస్తూ లోకానికి ఉపదేశిస్తూ ఆచార్యేంద్రుడైనటువంటి మహానుభావుడు శివ జయ కథలనన్నింటినీ సంపుటిగా చేసి శివానంద లహరిని లోకానికి అందించాడు. తప్పకుండా ఈ సభలో చెప్పవలసినది ఒకటి ఉన్నది. మహానుభావుడు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు అని, వారు సంస్కృతంలో కూడా అవధానము చేయగల దిట్ట మహనీయురు, ఒకనాటి వారు. వారు 1992లో కాకినాడలో అవధానం జరిగితే అక్కడ మండపేట పోదాం వస్తావా చిలక ఏదో కథ చెప్పారు. మనకు ఈ 4 పదాలే అవసరము. ఈ పదాలతో అమ్మవారిని స్తుతి చేస్తూ శిఖరిణీ వృత్తములో వర్ణించమని అడిగారు. రహస్యం ఏమిటంటే మండపేట తాన నాన గురువు లఘువు గురువు లఘువు శిఖరిణీ వృత్తములో ఎక్కడా ఒక చోట రావు, ఒక పాదములో. ఈ ఒక పాదములో రావనే సంగతి అవధాని ఒక క్షణంలో గుర్తించాలి. ఒక పాదము చివరి నుంచి 2వ పాదంలోకి వేసుకుంటే కుదురుతుంది. తపో సంస్కృతం, అందులో ఇచ్చిన పదాలు తెలుగు. మణిగారు ఉన్నారు ఆ సభలో. తపోదాంతే భక్తే కురు కురు దయాం తద్హృదయ మండపేటత్వం నిత్యం భగవతి శివానందలహరి. తపోదాంతే పోదాం తపోదాంతే భక్తే కురు కురు దయాం తద్హృదయ మండపేటత్వం. మండపే అట సంచర, హృదయ మండపమునందు, ఆ భక్తుని హృదయ మండపమునందు ఓ తల్లి నీవు సంచరించు. తద్హృదయ మండపేటత్వం నిత్యం భగవతి శివానందలహరి. వస్తావా, రావాలి. శివస్తావానేవ, అంతటి శివుడు కూడా శివస్తావానేవ త్వయి గత మహాశక్తి విభవః వయం కేవాస్తోతుం శుభరుచిలకారార్ణ నిలయే. లం లం పృథివీ తత్వాత్మికాయై. లమిత్యాది పంచపూజ అంటారు అమ్మవారికి పూజా సమర్పణంలో. లం పృథివీ తత్వాత్మికాయై గంధం పరికల్పయామి అని చెప్తాం. ల శుభరుచి లకార అర్ణ నిలయే, చిలక శుభరుచి లకారార్ణ నిలయే. ఇలా ఇవాళ శివానంద లహరిని, సౌందర్య లహరిని ఇలా సంభావిస్తూ పార్వతీశం రాంభట్ల పార్వతీశ్వర శర్మ నమస్సభాయే గురుపాదుకులకు నమస్కారాలు. అఖిల శాస్త్రంబులను నెట్టి అమృత జలధి నిరిగి వేదాంత సారమ్మునిచ్చే నిధిగా. అఖిల శాస్త్రంబునను నెట్టి అమృత జలధి నిరిగి వేదాంత సారమ్మునిచ్చే నిధిగా. అట్టి శ్రీ శంకరాచార్యున నవరతము, అట్టి శ్రీ శంకరాచార్యున నవరతము శరణు వేడుటే సకలార్థ సాధకము. సుస్థేమంబగు యౌగికార్జితము అనుస్యూతముగా నిల్పి శుభ్రస్థానముల 4 పీఠముల. సుస్థేమంబగు యౌగికార్జితమనుస్యూతముగా నిల్పి శుభ్రస్థానముల 4 పీఠముల.
వేదస్థాపనార్థముమై ధర్మస్థాపనార్థముమై ప్రస్థానించెను ధారునిన్ శివున కౌపమ్యముగా అమ్మహాప్రస్థానత్రయు భాష్యకారుగులుతున్ భాగ్యంకరున్ శంకరున్. పరమేశ్వరుల వారికి సాక్షాత్ శంకరాచార్యుల వారికి అభేదం చెబుతూ పెద్దలందరూ కూడా ఒక పద్యం చెప్పారు. నేను శంకరాచార్యుల వారితో పాటు వాళ్ళ శిష్య పరివారాన్ని కూడా పరమేశ్వరికి అభేదం చెప్పాలని ఒక ఊహతో పద్మపాదములు పద్మపాదుండయ్యే మేల్కటి మండన మిశ్రుడయ్యే పద్మపాదములు పద్మపాదుండయ్యే మేల్కటి మండన మిశ్రుడయ్యే తోల్బట్ట పొల్పుగా తోటకాగ్రణియయ్యే తోల్బట్ట పొల్పుగా తోటకాగ్రణియయ్యే బుసకొట్టు దొర లోన నుసురునయ్యే అహి జిహ్వికారసం బద్వైతరసమయ్యే అహి జిహ్వికాద్వయం బద్వైతరసమయ్యే అహి జిహ్వికాద్వయం బద్వైతరసమయ్యే చుట్టుల జడ కావి పుట్టమయ్యే త్రిశూలం మే సద్ధర్మదండం వయ్యే మూడవ నేత్రం మే మూర్తి అయ్యే త్రిశూలం మే సద్ధర్మదండం వయ్యే మూడవ నేత్రం మే మూర్తి అయ్యే రుండమాలిక రుండమాలిక రుద్రాక్ష రూపమయ్యే రుండమాలిక రుద్రాక్ష రూపమయ్యే శక్తియే అనుపమ తపశక్తి అయ్యే శక్తియే అనుపమ తపశక్తి అయ్యే ప్రణవమే నోట మంత్రమునయ్యే ప్రణవమే నోట మంత్రమునయ్యే సాంబుడే ఆది శంకర స్వామి అయ్యే శంకర భావజ భ్రమవ శంకర ఇంద్రియ నిగ్రహంకర హంకర శత్రువర్గ విజయంకర బిందుగళేక్షణంకర ఖంకర జ్ఞానమానసమఖంకర మోక్ష సతీ ప్రియంకర వంకరలేని నీ పదము ఉపాసన దుష్కరమెంతయున్హర. నమస్కారం. బాగుంది. యువకుడివి కదా, సమయపాలనం చేసావు, సంతోషము. ఎందుకంటే ఇవి రావలసిన అలవాట్లు కదా, ఇంకా ప్రారంభ భూమికలో ఉన్నావు. ఆశీర్వచనము. పెద్దలు అష్టకాల నరసింహరామశర్మ గారు, వారు నిజంగా మొట్టమొదట మీరే చెప్పండి అని అడుగదగిన వారు. అయినా పెద్దవారు కదా అని కొంచెం స్వాతంత్ర్యం తీసుకున్నాము వారి దగ్గర, చనువు చేత వాత్సల్యం చేత. అందువల్ల వారిని కూర్చొనే వినిపించమని కోరుతున్నా. నేను మైకు నాయన పట్టుకో అవసరమైతే. శ్రీ శంకర గురవే నమః. నేను 6 పద్యాలు రాశానండి, 6 నిమిషాల్లో చదువుతాను. కాలడి బుట్టి పర్యటన కాలిడగలిగిన అన్ని చోటులను హేలగా సంస్కృతులు చలిపి ఎల్ల విధంబుల దైవ సన్నిధుల్ లీలగా అన్యవాదమవలీలగా ఖండనముంబునర్చి శిష్యాళిని తోడుగా పెడలు శంకర శంకర కేలుమోడ్చెదన్. 5వ ఏటనే ఉపనయంబై సాధిత సర్వశాస్త్ర విద్యా దయితుండవై భరతధారుని సర్వము పాదయాత్ర దుర్వాద లవిత్రమై ప్రతిభ పర్వులు వెట్టగా సేతుశీతగిరియాది గమించుటెట్లు వయమల్పము అందెటు సాధ్యమయ్యను. ఆయన వయస్సు చాలా తక్కువ. ఆసేతు హిమాచలం తిరగగలిగినాడు. సంబరమౌను నీ చరిత సాగిన తీరున శ్రద్ధ బ్రహ్మసూత్రంబులనెల్ల వారికి శృతంబునరించుతు వ్యాఖ్యవ్రాయుతి తీరు అంబుజగర్భ విష్ణు భవులు అబ్బురమందగా ఎట్లు సాధ్యమయ్యన్. పరమేశ్వరాంశ అది నిజమెన్ని విధాల సూచనన్. అది పరమేశ్వరాంశ కాకుండా కాదని అనే వాళ్లకు సమాధానంగా అంత చిన్న వయస్సులో 100 గ్రంథాలు రాయగలగడం అనేది
అది సాధ్యమయ్యేది కాదు అని చెప్పారు. మండనమిశ్రుని గెలువ మాధ్యమికంబుగా భారతీ జయోన్మండన రాత్కళేబరమునన్ పరకాయ ప్రవేశ విద్యతో నుండి జగన్నుతంబుగా మహోయశమందిన యోగి ధైర్య చిత్తుండవు నీవజేయుడవు పూర్వ జ్యోతులు నర్తు నీకిటు. ఎందుకంటే శృంగాల కళలో కూడా మండనమిశ్రుని జయించడానికి పరకాయ ప్రవేశాన్ని తీసుకున్నాడు. ఆమ్నాయ పీఠముల అవ్యయంబుగా నిలిపి పీఠాధిపతుల నిలిపితి ధరణి అద్వైత మత మండనాచార్య బిరుదున సర్వవిఖ్యాతి నార్జనమునర్చి నరసింహమూర్తిగా వరలు పద్మాచార్య కథన దుర్మార్గుల ఖండనమున లక్ష్మీ నృసింహ కరావలంబ నుతి శిష్యులానందము చిరమునంద పరిమితాయువు భారత పర్యటనమున దైవశక్తి నిరూపించి ధన్యమూర్తి కృతక చండాలు శివునిగా కుతుకమప్ప ధర్మ నిరపేక్ష నెరవేర్చు ధన్యచరిత. జననిని నమ్మించి సన్యాసముంగొని. ధర్మశాస్త్రాలు కలియుగంలో సన్యాసాన్ని నిషేధించాయి. అయినప్పటికీ కూడా తల్లిని నమ్మించి సన్యాసం తీసుకున్నాడు ఆయన. మళ్ళీ జననికి అంత్య సంస్కారమప్ప. జననిని ఒప్పించి, నిజానికి నమ్మించి కన్నా ఒప్పించినాడు ఆయన. కానీ అది ఒప్పించుకున్నాడు తల్లి చేత. ఒప్పించడము నమ్మించడం వల్లే జరిగింది. జననిని నమ్మించి సన్యాసముంగొని జననికి అంత్య సంస్కారమప్ప సన్యాస దీక్షకే సాధుత్వముంజూపి సాక్షాత్తు శంకరస్వామి అగుతు నిర్వాణ షట్కమందించి అద్వైతుల మతికి శిష్యుల మనస్థితిని మార్చి వటువుగా సన్యసించుటకు మార్గము చూపి. ధర్మశాస్త్రములు కూడా బ్రహ్మచారిగా సన్యాసం తీసుకోవద్దని చెప్పినాయి. గృహస్థుడు అయినాకనే సన్యాసం తీసుకోవాలి. కనుక వటువుగా సన్యసించుటకు మార్గము చూపి మాట నిల్పగా తల్లి మాట నిలిపి అపర శంకరమూర్తివై అలరినట్టి సాధు సద్గుణశీల ఓ శంకరార్య వాగ్విభూతికి దివ్య భవ్యత్వమిచ్చి వరలితివి శంకరాచార్య ప్రణతులివిగో. చాలా అద్భుతమైన పద్యాలు. శంకర పీఠాలు స్థాపించారు అంటే చాలా 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 గురుతరమైన బాధ్యత, కర్తవ్యతాపరమైనటువంటి పని అది. ఆయన ఒక నియమము చేశారు శంకరుల వారు. శుచి జితేంద్రియ వేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సమదాస్థానమర్హతి అన్నాడు. అద్భుతమైన నియమం కల్పించాడు. ఎవరు పడితే వాళ్ళు పీఠాధిపతి కాదు. 1200 సంవత్సరాల నుంచి కూడా శుచి, వాడు జన్మతః శుచి అయి ఉండాలి. దీనికి ఒక్క అణువు భిన్నము లేదు ఏ శంకరపీఠము కూడా. వారి యొక్క సంకల్పం అంత వజ్రతుల్యమైనది. మహానుభావుడు. శుచి జితేంద్రియ వేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సర్వధర్మజ్ఞ సమదాస్థానమర్హతి. ఇటువంటి వాడు మాత్రమే శంకర ఆస్థానమునకు అర్హుడు అని శాసనం చేశారు మహానుభావుడు. ఆ శాసనము ఈనాటికి చెల్లుతూ ఉన్నది. అందువల్ల జగద్గురు అన్న మాటలో విశేషం ఏమిటంటే పరంపరాగతమైన అనాద్యవిచ్ఛిన్న ధారాపరంపరగా ఉండడము ఒక లక్షణమైతే, అక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన శుచి అయి సర్వవేద శాస్త్ర పారంగతుడై ఉండడం. వాళ్లకు చిన్నతనము నుంచి ముందు వేదశాస్త్ర పారంగత్వత్వం ఎట్లా కలుగుతుందో అలా విద్యా బోధనం చేస్తారు ఆ పీఠాల్లో. ఎవరు పడితే వాళ్ళు అలా కావటానికి ఉండదు. చాలా చాలా ఒక శలాకా పరీక్షకు లోనై వాళ్ళు జగద్గురువులు అవుతారు. వయస్సు చాలా చిన్నది, 24 ఏళ్ళు కావచ్చు. కానీ ఆ 24 ఏళ్లకు 240 ఏళ్ల వాడు కూడా తూగడు అక్కడ. అలా ఉంటుంది వాళ్ళ యొక్క తపశ్శక్తి, వాళ్ళ యొక్క విద్యా తపోభ్యాం పూతాత్మ అన్నారు. ఒకటి విద్య, ఒకటి తపస్సు, ఈ రెండిటి చేత పవిత్రులు కావాలి. అటువంటిది శంకరపీఠము.
నేను అష్టకాల వారి చాలా చక్కగా చెప్పారు. వారికి నాకు ఒక చిన్న పోలిక ఉంది. వారు సరస్వతి దేవాలయాన్ని నిర్మించారు, నేను నిర్మించాను. ఈ వేదికపై మన దత్తాత్రేయ శర్మ గారు కూడా గాయత్రి దేవాలయం అనుకుంటాను, వారు కూడా దేవాలయ నిర్మాణం చేశారు. మేము మా మా మార్గములలో నేనేమో హైదరాబాదులో సరస్వతి దేవాలయము, వారు వర్గల్ కాబట్టి అనంత సాగరం చాలా పేరు కూడా గొప్పగా ఉన్నది. అనంతమైన సాగరం, జ్ఞానసాగరం అక్కడ చేశారు. అక్కడ ద్రోణాచలము డోన్ అన్నారు. ఆ డోన్ ఎంత ఇబ్బందిగా ఉన్నదండి, ద్రోణాచలం ఎంత గొప్పగా ఉన్నది. ఇంగ్లీష్ వాళ్ళ మహిమ. వాడు కుడప్ప అని రాసేవాడు, CUDDAPAH ఎందుకురా, వాడు పలకలేక మనల్ని హింస పెట్టాడు. కడప KADAPA అని రాస్తున్నారు ఇప్పుడు హాయిగా. అలా అక్కడ అట్లాంటి వాళ్ళందరూ రుద్ది డోన్ అని చేశారు దాన్ని. ద్రోణాచలములో ఆయన అద్భుతంగా గాయత్రి దేవాలయం కట్టారు. ఏమైనా సభ శిఖర దశను అందుకుంటూ ఉన్నది, అందుకని కొంచెం వ్యాఖ్యా స్వేచ్ఛను తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మన ఇంకా చెప్పవలసిన వారిలో కోట లక్ష్మీ నరసింహం గారు ఉన్నారు. నాయన విజృంభింతురుగాక. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క పాదపద్మాలకి హృదయపూర్వకంగా శతకోటి నమస్కారాలు చెల్లించుకుంటూ, ఏ మహనీయ సత్కృపలన్ ఈ భువినార్ష మహత్వ ధర్మముల్ సేమముతోడ నిల్చి జనజీవన మార్గ విధాతలైనవో ఆ మహనీయమూర్తికిని ఆగమరూపముగొన్న భారతీ స్వామికి వందనములను సాగిలి చేసెద వేనవేలుగన్. ఆరయ శంకరుండు ముదమారగ నేడు భువిన్ స్పృశింపగా కారణమూతగాగొని వికాసము చూపుచు వేదధర్మమున్ తీరుగా నిల్పవచ్చెనిదే ధీయుతమూర్తిని శరదాకృతిన్ చేరి నమస్కృతుల్ సలిపి శ్రీ విధుశేఖరమిమ్ము గొల్చెదన్. బాల్యంబునందున పటుశక్తి చూపింప శ్రీ మహాలక్ష్మి వర్షించే పైడి. బాల్యంబునందున పటుశక్తి చూపింప శ్రీ మహాలక్ష్మి వర్షించే పైడి. 4 వేదముల నయమార నిర్వంగ గురుదేవులెల్లరూ కూడి పొగడ తనదైన ధీశక్తి తల్లి ఆజ్ఞనుగాంచి ఆతుర సన్యాసమందుకునయే పునా నదీ మాత స్వర్ణబ్జములతోడ ఆర్యాంబ పాదాల నరసి మురిసే గురుని గోవిందమూర్తిని కోరి చేరి నర్మదా నది తీరాన నడచి మురసి సర్వ వేదాల సారము నేర్వగలిగే శంకరాఖ్యుండు కాలడి శంకరుండు. మాయను చీల్చగలిగిన ప్రమాణములెన్నిటినో వచించి శోభాయుతము కవిత్వముల పారముగా రచించే బ్రహ్మమే మాయని శక్తిగా తెలిపి మానవులెల్లరూ ముక్తి నందుటే ధ్యేయముగా ప్రబోధముల తీరును చూపెను శంకరుండిలన్. ఎన్ని మతములో భువిని ఎవ్వరి మార్గములో గమించుటో అన్ని తీరులై ఆంధ్యము క్రమ్మిన వేళలన్ ప్రజల్ తిన్నని మార్గమందుకొని తీరుగా బ్రహ్మము చూపు సూర్యుడై కనుల ముందుగా నిలిచే కాలడి శంకరుడీ జగత్తులో. హరిరూపమై వెల్గు ఆ సూర్యదేవుని హృదయ పద్మం మందు పదిలపరచి అఖిల నాయకుడై అఖిల లోకాలకు అమ్మయై వెలుగొందు అంబికకు అంజలి అందజేసి విశ్వములన్నీయు వెలుగొందగా చేయు విష్ణుమూర్తికి ఇద్య వెలయజేసి
తనరి మూలాధార తత్వము గణపతి తనువందునట్లు కీర్తనము చేసి ఆ మహేశ్వరు భక్తితో అంజలించి అగ్ని రూపాన షణ్ముఖునట్టు చేసి అర్చ చేసి భేదభావములేనట్టి వీధిలోన ప్రజల నడిపిన శంకరా ప్రణతి గుణము 4 వేదములు నడచనా అన శిష్యులు వెంటనంటగా వేలును లక్షలై ప్రజల వేలముగా తను చూడసాగ వాదాలను చేయువారికి ప్రధాన పదమును చూపి శంకరుండేలెను విశ్వమంతటిని ఈశ్వరుడై ఒక దివ్య శక్తితో ఆర్యజనాళికి ప్రియములైదను సత్కవితలు రచించి విద్యార్యముడై వివేకము నహర్నిశములు వెలయింపజేయుచున్ ఆర్యయు శంకరుండు హృదయంబున మెచ్చగ సాగి శంకరాచార్య గురుండు మాకు మనసారగ మృక్కెద ఈ సభాస్థలిన్. స్వస్తి. నమస్కారం. చాలా చక్కగా చెప్పారు. అందరూ సభలో అందరూ చాలా చక్కగా వారి వారి విధానములో శంకరాచార్య స్తుతి చేశారు. ఇప్పుడు వేదకవి జొన్నవిత్తల రామలింగేశ్వర శర్మ గారు వారే ఉన్నారు. వారి తర్వాత నేను అధ్యక్షుడుగా ఉపసంహార వాక్యములు మాత్రమే చెబుతాను. సరస్వతి స్వరూపమైన ఈ మహాసభకు నమస్కారం. ఆదిశంకరాచార్యుల జయంత్యుత్సవముల సందర్భంగా జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారి ఆశీస్సులతో పరమ వైభవంగా సంప్రదాయబద్ధంగా సాగుతున్నటువంటి ఈ సభలో ఆసీనులైన సహస్రావధానులు, మహాపండిత కవిశేఖరులు, శతావధానులు, అష్టావధానులు, బహుశాస్త్రమూర్తులు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, సభలో ఆసీనులైన విఘ్నులు, రసజ్ఞులు అందరికీ నమస్కారం. వీరందరూ అవధానులు. ఒకరు పంచసహస్రం, ద్విసహస్రం, సహస్రం, అలా శతావధానులు, అష్టావధానులు. నేను కూడా పూలమాలలో దారంలాగా నేను కూడా వీళ్ళల్లో కలిసి ఉండటం నా అదృష్టం, జగద్గురువుల ఆశీస్సులు. వారు సంస్కృతంలో శ్లోకాలు చెప్పారు, అచ్చ తెలుగులో పద్యాలు చెప్పారు, అనేక విధములుగా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని చెప్పారు. అది అర్థం చేసుకోవటం ఎటువంటిదో నా పాట అర్థం చేసుకోవటం కూడా అటువంటిదే. నేను ఏదో ఒక పాట పాడతాను. తాడు చూసి పామనుకొని పరిగెడతానయ్యా, పామునే తాడనుకొని పట్టుకుంటానయ్యా. తాడు చూసి పామనుకుని పరిగెడతానయ్యా, పామునే తాడనుకుని పట్టుకుంటానయ్యా. సూర్యుడై కుండ నీళ్లలో పండుకుంటానయ్యా, సాలీడై నన్ను నేనే కట్టుకుంటానయ్యా. తాడు చూసి పామనుకొని పరిగెడతానయ్యా, అందరికీ అదే చెప్పి భయపెడతానయ్యా. పామునే తాడనుకొని పట్టుకుంటానయ్యా, అందరికీ ఇదే చెప్పి పట్టుకోమంటానయ్యా. సూర్యుడై కుండ నీళ్లలో పండుకుంటానయ్యా, సాలీడై నన్ను నేనే కట్టుకుంటానయ్యా. శంకరాచార్యాన వంకర తీవయ్యా, భారతీ తీర్థ స్వామి బాగు చెయ్యవయ్యా. శృంగేరి చేసి మనసు సుఖపడనీవయ్యా, నీ శృంగేరి చేసి మనసు సుఖపడనీవయ్యా. తాడు చూసి పామనుకుని పరిగెడతానయ్యా, ఒకటిని సరిగా చూడక ఏడనుకుంటానయ్యా. ఇప్పుడు రోమనంకిలు వచ్చాయి కదా, దాన్ని ఓ పక్క నుంచి చూస్తే ఆ కోణంలో
ఒకటిని సరిగా చూడక ఏడనుకుంటానయ్యా, ఏడనుకుని అంతలోనే 9 అనుకుంటానయ్యా, 9 తలకిందుగా చూసి 6 అనుకుంటానయ్యా, ఆ పక్క నుంచి 6 చూసి 8 అనుకుంటానయ్యా, 8 ఒక్కోసారి 3 అనుకుంటానయ్యా, సత్యము దర్శించేందుకు శత్వారం వచ్చిందయ్యా, శంకరాచార్య నా వంకర తీవయ్యా, భారతీ తీర్థ స్వామి బాగు చేయవయ్యా, విధుశేఖర స్వామి నా తీరును వినవయ్యా, శృంగేరి చేసి మనసు సుఖపడనీందయ్యా, తాడు చూసి పామనుకొని పరిగెడతానయ్యా, పామునే తాడనుకొని పట్టుకుంటానయ్యా. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే గురువు గారు చెప్పింది ఏం చేశారంటే గురువాక్యాన్ని అందరూ గాలి వదిలేశారంటారు. నేను అలా చేయలా. గురువాక్యము గాలిపటముగా చేసి అగరేసి తినయ్యా, గురువాక్యము గాలిపటముగా చేసి అగరేసి తినయ్యా, మహావాక్యములు 4కి మంగళహారతిస్తినయ్యా, భగవద్గీత చదివేందుకు బతకిస్తినయ్యా, సంధ్యావందనం నేను జంజముతో వదిలానయ్యా, భారత సంస్కృతి గూర్చి ఢంకా బజాయిస్తనయ్యా, ఆత్మతత్వము గూర్చి ఆపకుండా చెబుతానయ్యా, మహాత్మా నాలంటోణ్ణి మీరే మార్చాలయ్యా, శంకరాచార్య మాయ పంకము వదిలించవయ్యా, భారతీ తీర్థ స్వామి బాగు చేయవయ్యా. కానీ ఇన్ని చేసిన గొప్పతనం ఏమంటే ఆయన్ను మార్చమని అంటున్నారు తప్ప నేను మారుతాను అనటంలో అది గొప్ప సంగతి. ఆయనకే బరువు బాధ్యతలన్నీ కూడా. ఎందుకనంటే నేను చేసినవన్నీ చెప్పాను కదా, కనుక పనంతా ఆయనదే. బాగుంది, చెప్పండి. భారతీ తీర్థ స్వామి బాగు చేయవయ్యా, విధుశేఖర స్వామి వివేకమొసగవయ్యా, శృంగేరి చేర్చి మనసు సుఖపడనీవయ్యా, పాము చూసి తాడనుకొని పట్టుకుంటానయ్యా, తాడనుకొని పాముని పరిగెడతానయ్యా. ఈ రోజున ఈ పరమాద్భుతమైనటువంటి ఈ వేదిక పైన కూర్చున్నటువంటి మహానుభావులందరూ కూడా భారతదేశంలో మరొక రాష్ట్రంలో ఇటువంటి వైభవం ఉన్నదా భాషకి అనే అనుమానం వచ్చేటువంటి మహనీయులు, అసాధారణమైనటువంటి ప్రతిభా సంపన్నులు, ఒక్కొక్కరు జీవితాన్ని భాషతో కవిత్వంతో తపస్సుగా సాగించినటువంటి వాళ్ళు. ఇట్లా వీళ్ళందరినీ చూడటం అనేటువంటిది శంకరాచార్యుల వారి జయంత్యుత్సవాల సందర్భంగా ఇక్కడ ఇది కూడా మహాపుణ్యం. భారతీ తీర్థస్వామి వారి ఆశీస్సులతో ఈ మహావైభవాన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి బంగారయ్య శర్మ గారు ఎక్కడున్నారండి? దగ్గరికి రండి మీరు. అయ్యా, ఒక్క మాట, అక్షయ తృతీయ నాడు బంగారం తీసుకెళ్ళమన్నారు, ఈయన తీసుకెళ్ళిపోండి అందరూ. ఎందుకనంటే ఈయన నిలువెత్తు బంగారం, ఈయన గొప్ప శిష్యుడు. ఈయనలో ఉన్న నేను చూసినటువంటి లక్షణం ఏమిటంటే గొప్ప శిష్యుడు. శృంగేరి స్వామి వారికి దాసానుదాసుడు. ఇక ఆయన హృదయమంతా కూడా శృంగేరి స్వామి వారిని నింపుకున్నారు. భారతీ తీర్థస్వామి వారు చెబితే ఆపాదమస్తకం పులకించిపోయేటువంటి అంకితమైపోయినటువంటి అద్భుతమైనటువంటి ఒక పవిత్ర భావములతో ఉన్నటువంటి శిష్యుడు ఈయన. ఎటువంటి వాడి ఈ బంగారం మామూలు బంగారం కాదు, ఇది ఒక ధర్మ ఖడ్గానికి బంగారపు కళంకారీతో చేసినటువంటి ఒక పిడిగలిగినటువంటి ధర్మ ఖడ్గం ఇది. ఈ మామూలు బంగారం కాదు ఇది. ధర్మ ఖడ్గానికి బంగారపు కళంకారి పనితనం ఉన్నటువంటి ధర్మ ఖడ్గం. ఈయన చాలా నిశ్శబ్దంగా పరమాద్భుతంగా ఈ సభలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సభలన్నిటిలో కూడా జ్యోతిష్ శాస్త్రవేత్తల సభ, ఈనాటి సభ, వేద సభ, శాస్త్ర సభ, అవి జరుగుతూనే ఉంటాయి, సహజంగా జరుగుతూనే ఉంటాయండి. వీరందరూ రావటం అంటే నేను ఎందుకనంటే వీరితో ఉన్నాను కనుక వీరిని తీసుకురావడం చాలా కష్టం మీకు. ఎందుకంటే వేద పండితులు వస్తారండి, వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, వీళ్ళకు ఉండదు. ఎందుకనంటే నేను వీళ్ళలో ఒకరిని కనుక చెబుతున్నాను సాహసించి. కాదండి, పద్ధతి ఉండదని కాదు, ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. అన్ని పద్ధతులు ఉన్న వాళ్ళని ఒక చోట చేర్చడం కష్టం అన్నమాట. ఎందుకనంటే కనుక ఇక్కడ ఏమిటంటే మహనీయులండి,
తనకి వచ్చినటువంటి ద్రవ్యాన్ని ఇచ్చిన ద్రవ్యాన్ని ఇలా అవధానాల్లోనూ భువన విజయాల్లో చేస్తే ఆ డబ్బంతా తీసుకుని సరస్వతి దేవాలయం కట్టినటువంటి మహానుభావుడు ఆయన. గత 40 సంవత్సరాలుగా ఒక పండు ఒక గ్లాసు పాలు తాగుతాడండి అష్టకాల నరసింహరామ శర్మ గారు. చూస్తేనే మహాపుణ్యం అండి. ఇటువంటి వాళ్ళు కావాలండి. ఒక మతం గొప్పదనం ఏమిటి అని అంటే వాళ్ళ జీవితం, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ధర్మాచరణ. ఈయన గండ్లూరు దత్తాత్రేయ శర్మ గారు ఇప్పుడే చెప్పారు, నాగమణి శర్మ గారు గాయత్రి దేవాలయాన్ని కట్టారు. ఎట్లా కట్టారు? ఆయనకి ఎవరన్నా ఈ పారితోషికంగా ఇచ్చి సన్మానం చేసినటువంటి డబ్బులతో వాటితో కట్టినటువంటి మహానుభావుడు. ఆయన పెన్షన్ కూడా దానికి సమర్పించేశాడు మహానుభావుడు. ఇక మా గరికిపాటి నరసింహారావు గారు ఉన్నారంటే చిన్నతనము నుండి కూడా ఒక పరమాద్భుతమైనటువంటి ధర్మనిష్ట, ఆ ఒక కవితా ప్రవాహ స్వరూపం అయిన అటువంటి ఆయన ఇవాళ పద్మశ్రీగా మన ముందు ఉండటం కూడా మనందరి ఆనందకరమైనటువంటి విషయం, జాతికి గర్వకారణం. అందరూ ఆనందించినటువంటి బిరుదాంచితుడండి ఆయన. ఒక పద్మశ్రీ వస్తే ఎన్నో కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి, కానీ గరికిపాటి వారికి వస్తే ప్రతి ఒక్కరూ సంతోషించాడండి. నాస్తికులు, హేతువాదుల దగ్గర నుండి అందరూ సంతోషించారు. అది ఆయన గొప్పదనం. ఆయన యొక్క ధర్మనిష్ట ఎంత గొప్పదంటే, ఎంత అభ్యుదయవాది అని అంటే, ఎంత సంప్రదాయవాది అంత అభ్యుదయవాది. తన కుమారులకి గురజాడ, శ్రీశ్రీ అని పేర్లు పెట్టినటువంటి మహానుభావుడైన. ఇక నాగమణి శర్మ గారి గురించి చెప్పాలి అని అంటే, ఆయన కంఠం విప్పితే అది అమ్మవారు వీణ వాయించినట్టే. ఆ మాధుర్యం, ఆ పదాల్లో ఉండే మాధుర్యం, భావాల్లో ఉండే మాధుర్యం, దివ్యత్వం అది ఆయనకే సిద్ధించిందంతే. ఒక సిద్ధి స్వరూపుడు ఆయన. ఇక మేడసాని వారు ఉన్నారంటే 1,00,000 పద్యాల ధారణాదక్షుడైన మేరు గంభీరమూర్తి మా మేడసాని అని. ఆ ధారణే అసలు అది ధారణా స్వరూపుడు ఆయన. ఇట్లా ఇక ఈ గురు సహస్రావధాని ఈయన ఉన్నాడంటే కడిమెళ్ళ. ఎవరైనా సరే చూడండి, తన 2 కుమారుల్ని పద్య కవుల్ని చేశాడు. వాళ్ళ శ్రీమతి గారు కూడా పద్య కవయిత్రి అండి. తన కుటుంబంలోని అందరూ కూడా పద్య కవులు. వద్దిపర్తి పద్మాకర్ గారు, కోటల లక్ష్మీ నరసింహం గారిని కూడా వాళ్ళ సహస్రావధానులుగా తీర్చిదిద్దినవాడు. తన పద్యాలు వినిపించడానికి వచ్చిన వాడిని నువ్వు అవధానం చేయగలవయ్యా అని అష్టావధాన్ని చేసి సహస్రావధాన్ని చేసినటువంటి గురు సహస్రావధాని ఆయన. ఇట్లా ఈ మహానుభావులందరూ కూడా ఈ రోజున శంకరాచార్యుల వారి యొక్క సాహిత్యాన్ని మదించి, ఆనందించి, ఆస్వాదించి జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి సభ బంగారయ్య శర్మ గారు ఒక్క చేత్తో చేస్తున్నాడు. మనం అందరం రావాలని ఎంతెంతో దూరాల నుండి వచ్చి ఇక్కడ చేరి ఒక పరమాద్భుతమైనటువంటి ఒక అద్వైత ప్రకాశాన్ని కలిగించారు. దీనికి నాగమణి శర్మ గారు అధ్యక్షత వహించడం అనేటువంటిది అది పరమాద్భుతమైనటువంటి శోభ. జగద్గురువులు లేరనేటువంటి భావం లేకుండా జగద్గురువులకి అంకితమై అణువణువులో ఆ భారతీ తీర్థుల వారిని నిలుపుకున్నటువంటి శృంగేరి పండితులు, బహుశాస్త్ర కోవిదులు విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారు, వారు శాస్త్రి గారు, వారి ఇక్కడ ఉండటం మనందరి అదృష్టం. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం అనేటువంటిది నా పూర్వపుణ్యంగా నేను భావిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. అధ్యక్షుడుగా 2 ఉపసంహార వాక్యాలు అందరి గురించి చెప్పినప్పుడు ఎందుకంటే మళ్ళీ అపచార దోషం నాకు రాకూడదు, క్షమించాలి. ధూళిపాళ మహాదేవమణి గారండి, మహాపండితుడు ఆయన 4 ఆడపిల్లల్ని అష్టావధానం శతావధానం చేసేట్టుగా తీర్చిదిద్దారండి మహానుభావుడు. ఈయన ప్రత్యక్ష శిష్యులు విశ్వనాథ సత్యనారాయణ గారికి అచ్చ తెలుగులో అవధానం చేసి పరమాద్భుతంగా తెలుగుని కాదు మనం అచ్చ తెలుగుని కూడా నిలబెట్టాలని కంకణధారి అయినటువంటి వాడు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. వీరందరికీ నమస్కారం. వీరందరి నుండి స్ఫూర్తిని పొంది మనం భాషని బ్రతికించుకోవాలి. లేకపోతే పరమాద్భుతమైనటువంటి ఈ దివ్య విషయాలన్నీ కూడా మనం ఇంగ్లీష్ లో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 30 సంవత్సరాల కిందట వీరందరూ కూడా యువకులు, ఇంత స్థాయి ఉన్నవాళ్ళు ఆ రోజున కూడా వయపరిణతి వల్ల, అనుభవం వల్ల అద్భుతమైన పద్యాలు చెబుతున్నారే గాని ఆ వయసులో ఇంకా అద్భుతంగా ధారతో బ్రహ్మాండంగా చెప్పిన వాళ్లే 30 ఏళ్ల కిందట బాగా ప్రకాశించారు వీళ్ళు. ఇవాళ చూస్తే 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు కవులు ఎవరు కనిపించట్లేదు మనకి. కనుక భాషని బ్రతికించుకోవటానికి, సంస్కృతి సంప్రదాయాన్ని బ్రతికించుకోవటానికి కూడా ఇటువంటి సభలు అవసరం. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. నమస్కారం. ఒక్క మాట చెప్పి సభను శుభాంతం చేద్దాము. తక్కిన కార్యక్రమం ఉన్నది.
వరగుణ సన్నిధానమయి వైభవమై శృతిలోక సర్వమై వరగుణ సన్నిధానమయి వైభవమై శృతిలోక సర్వమై స్వర గణ సంవిధానమై సౌరభమై దశ దిగ్విజేయమై కరుణ రసావతారము జగద్గురు రూపము శాంభవంబు శంకర గురు దివ్య దీప్తి రసఖండము అఖండము ధర్మదండము. అటువంటి శంకరాచార్యుల వారి యొక్క జయ ధర్మదండమునకు ధర్మస్వరూపమునకు జేగీయమానముగా అందరూ ఒక్కసారి జయ శంకరాచార్య, జయ శంకరాచార్య, జయ శంకరాచార్య, జయ శృంగేరి గురు. ఏమయ్యా నోళ్ళు లేవవా? నేనింత గట్టిగా అరుస్తున్నా. జయ శృంగేరి గురు, జయ శృంగేరి గురు, జై శృంగేరి జయ శృంగేరి గురు, జై శృంగేరి గురు. ఇప్పుడు పీఠము పక్షాన ఈ కార్యకర్తలు మన స్వామివారికి అనుంగు అత్యంత ఆత్మగత శిష్యుడుగా ఉన్నటువంటి సర్వశాస్త్రవేత్త అంతర్వాణి వరేణ్యులు అయినటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ గారు ఉపసంహారప్రాయముగా 2 మాటలు మాట్లాడి వేదికాగతులైన మనీషులకు కవి విద్వాంసులందరికీ కూడా సన్మాన కార్యక్రమం నిర్వర్తిస్తారు. భారతీ తీర్థనామ్నా యో భాభి సందీపయన్ జగత్ అజ్ఞానధ్వాంత సంచేత్త జయత్యద్య జగద్గురు. శ్రీ గురుభ్యో నమః. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి జయంతి ఉత్సవాలు చాలా వైభవంగా చేస్తామని శ్రీనివాస బంగారయ్య శర్మ గారు శృంగేరి జగద్గురువుల దగ్గర విన్నవించారు. దానికి ఉభయ జగద్గురువులు ఆమోదముద్ర వేసి ఆశీర్వచనం పలికి మా అనుగ్రహం చేత పరిపూర్ణంగా విజయప్రదంగా సాగుతాయి అని అనుగ్రహించారు. ఆ సందర్భంలో ఏ ఏ కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ కార్యక్రమం నా ముందు ఆలోపన చేసే సమయంలో నాకు తెలియదు, కానీ చేసిన తర్వాత చాలా సంతోషం కలిగింది. ఒక్క మాట మీకు మనవి చేయాలి. ఆదిశంకరాచార్య స్వామి వారు మహాదార్శనికులైన అద్వైత సామ్రాజ్యం వ్యవస్థాపకులైన అంతటి మహాకవి కూడా. కాళిదాసు కంటే ముందు కూడా శంకరాచార్యుల వారే పుట్టుంటే శంకరుల సాహిత్యంతో విద్యాభ్యాసం ప్రారంభమై ఉండేది. కాళిదాసు గారి పద్యాలు పక్కన పెట్టేవారు. అంతటి గొప్ప మహాకవి ఆయన. అలాగే భారతీ తీర్థ స్వాముల వారు కూడా శంకరుల దోవలో నడిచేటువంటి గొప్ప మహాకవి, గొప్ప కవి. ఇవాళ మన అందరిలోనూ కూడా గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతుమమ నిత్యం అని మా జగద్గురువులు అనుగ్రహించినటువంటి గీతం అందరి నోళ్లలోనూ విశ్వవ్యాప్తమై ఉంది. అలాంటి గొప్ప మహాకవి ఆయన. ఇద్దరికీ సామ్యం ఏమిటి అంటే, నైషధంలో శ్రీహర్షుడు మాట అన్నాడు, సాహిత్యే సుకుమార వస్తుని దృఢం న్యాయగ్రహ గ్రంథిలే తర్కేవా మయి సంవిధాతరి సమం లీలాయతే భారతీ అని ఆయన రాశాడు ఖండనం. ఈ ఇద్దరిలోనూ నేను చూసినటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మత స్థాపనం చేసి శత్రుమత ఖండనం చేసేటప్పుడు వారి తర్కం, వారి దుస్తరమైనటువంటి వాక్య విన్యాసాలు చాలా అపూర్వంగా ఉంటాయి. పండితులు కూడా దాన్ని అందుకోలేరు. అంతటి గొప్ప పాండిత్యం, అంతటి లలితమైన కవిత్వం. అదే తీరుగా భారతీ తీర్థ మహాస్వాముల వారు కూడా అత్యంత అద్భుతమైన పాండిత్యంతో పాటు అతి లలితమైన కవితా ధోరణి కలిగినటువంటి మహాకవులు. అంచేత ఆనాడు శంకరాచార్యులను నేను చూడలేదు అనే బెంగ నాకు లేదు. మా జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారిని కళ్ళారా చూశాం, వారిని సేవించుకున్నాం, వారిలోనే శంకరుల్ని చూశాం, వారే శంకరాచార్య స్వామి వారు అనేటువంటి దృఢమైన నమ్మకం, భక్తి కలిగిన వాళ్ళం మనం. ఇంకొక సన్నివేశం కూడా మీకు చెప్పాలి. ఆంధ్రదేశంలో విజయయాత్ర, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జగద్గురువులు విజయయాత్ర చేసినప్పుడు సేవ చేసే భాగ్యం నాకు పట్టింది. ఆ సమయంలో ఏ ఏ కార్యక్రమాలు చేయాలి అనే జగద్గురువుల మనోగతం తెలుసుకోవడం కోసం చేస్తే, వారు ఏ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఎంతమంది వేద పండితులు ఉన్నారు,
ఎంతమంది శాస్త్ర పండితులు ఉన్నారు, దానితో పాటు ఎంతమంది కవితల్లజులు ఉన్నారు, ఎంతమంది అవధానులు ఉన్నారు అని ఆరా తీసేవారు. వారి సంతోషం కోసం అనేక చోట్ల అనేక స్థలాల్లో వారి సమక్షంలో అష్టావధానాలు, కవన సమ్మేళనాలు, భువన విజయాలు కూడా నిర్వహించి వారి సంతోషాన్ని రెట్టింపు చేసినటువంటి అవకాశం కూడా ఆంధ్రదేశ ప్రజలకి దక్కింది. ఆంధ్రదేశ ప్రజల విషయంలో శంకరాచార్య స్వామి వారి చరిత్రలో ఓ శ్లోకం ఉంది. నిజపాద సరోజ సేవనాయై స్వయమేవ ఆగతానథాంధ్రాన్, అది వినయేన స్వయమాగతానథాంధ్రాన్ అన్నారు విద్యారణ్యుల వారు. నిజపాద సరోజ సేవనాయై వినయేన స్వయమాగతానథాంధ్రాన్ అని ఆంధ్రులకు సర్టిఫికెట్ ఇచ్చారు ఆయన. అంటే శంకరాచార్య స్వామి వారిని సేవించడంలో ఎవరి ఒత్తిడి లేకుండా తనంతట తానుగా వినయంతో భక్తి శ్రద్ధలతో స్వయంగా స్వామివారి దగ్గరికి వచ్చి సేవ చేస్తారు ఆంధ్రులు, తెలుగు రాష్ట్రం ప్రజానీకం అనేది విద్యారణ్యుల వారు రికార్డు చేశారు. ఆ రకమైనటువంటి పంథాల్లో మనందరం శంకరాచార్యుల వారి బిడ్డ భక్తి ప్రపత్తులతో ఈ కవి సమ్మేళన చేస్తున్నాం కనుక ఆయన సమక్షంలో చేసినటువంటి అష్టావధానాలు నిర్వహించిన కవులు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. నేను ఒకళ్ళిద్దరు పేరు చెప్పి తగ్గమ వాళ్ళని పక్కన పెట్టడం నాకు ఇష్టం లేదు. వీరందరూ కూడా జగద్గురువుల పట్ల అలాంటి భక్తి ప్రపత్తులు కలిగిన వారు, ఆచార్యుల పట్ల శంకరాచార్యుల వారి పట్ల అమితమైన శ్రద్ధ విశ్వాసం కలిగినటువంటి వారు కనుక ఈ కవి సమ్మేళనం అనేటువంటిది మన జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారికి అత్యంత ఆనందకరమైనటువంటి సన్నివేశం అనేది మాత్రం నేను మీ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. వేద సభలు, శాస్త్ర సభలు, జ్యోతిష్ శాస్త్ర సమ్మేళనాలు ఇవన్నీతో పాటు కవి సమ్మేళనాలు కూడా వారికి చాలా ఇష్టమైనవి. అనంతపురంలో పని కట్టుకుని చెప్పించి ఆయన అక్కడ ఆ పద్యం చెప్పండి, ఈ పద్యం చెప్పండి అని వారు అన్నారు. అలాగే విధుశేఖర భారతీ స్వాముల వారు కూడా తెలుగులో ఉండేటువంటి పద్యాలని ఆయనే ఉదహరించి ఆ పద్యాన్ని ఆయనే ధారణ చేసి అప్పచెప్పి కవుల్ని ప్రోత్సహించేటువంటి గుణం ఉంది. వారు సహజంగా కవులు, కవి అభిమానులు, కవిత్వాభిమానులు, కవుల్ని ప్రేమించి ప్రోత్సహించేటువంటి గుణం గలవారు కనుక ఈ కవి సమ్మేళనం ద్వారా జగద్గురువులకి ఆనందాన్ని కలిగించే కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా శ్రీనివాస బంగారయ్య శర్మకి, వారి సహచర మిత్ర బృందానికి అందరికీ పుష్కలంగా ఉభయ జగద్గురువుల ఆశీస్సులు ఉంటాయి అని కూడా నేను విజ్ఞాపనం చేస్తూ ఈ కవితలని సత్కారం చేయడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఒకసారి లేచి నిల్చొని ఒక నిమిషం ఆగకుండా గట్టిగా మన కరతాళ ధ్వనులతో వాళ్ళందరికీ సాష్టాంగ ప్రణామమే మన గట్టిగా